మేము షామీర్పేట నుంచి వచ్చామండి. గురూజీ గారు మాకు చాలా రోజులుగా పరిచయం, అంటే గత 5 years గా మేము ఇక్కడే గురూజీ దగ్గరకు వస్తున్నాం. ఫస్ట్ మా ఆవిడకు 5 years నుంచి గురూజీనే ఫాలో అవుతుంది. ఇంకా వేరే మెడిసిన్ ఏం వాడకుండా ఏ ప్రాబ్లం ఉన్నా గురూజీ దగ్గరకే వస్తాము. సో ఇప్పుడు కూడా జనరల్ గురూజీ కూడా ఆ నమ్మకం, ఆయన మాటల్లోనే పాజిటివ్నెస్ చాలా ఉంటుంది. ఇక్కడ మరి ఎలా ఉంటారు? ఇక్కడ కల్చర్ ఏం ఉండదు, నమ్మకం గురూజీ మేమేది ఏమున్నా కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అనేది దాని విశేష సూచిక ఏం చూపిస్తుంది అంటే మరు జన్మలు ఉన్నాయి అని. నువ్వు ఇన్న పుట్టమని గ్యారంటీ ఏంది, నేను అన్న పుట్టడానికి గ్యారంటీ ఏమైనా ఉన్నదా? లేదు కదా. ఆ లేదు అన్న విషయాన్ని పక్కకు పెట్టేసి ఉన్నాం మనం మనుషులు. నీకు ఆకలి అవుతుంది, నేను అన్నం తిన్నాయినా అన్నం తింటాను. ఈ అన్నం తింటే నీకు ఆకలి నిండదా? కడుపు నిండుతుందా? నిండదా? మీ ఇంట్లో పోయి తింటేనే నిండుతుందా? ఆ జ్ఞానం తెచ్చుకుంటా. అందరం ఒకటే. నేను డబ్బులు ఎంత ఇచ్చినా కూడా డబ్బులు తీసుకోలేదు. అది నేను ఎందుకంటే అక్కడ డాక్టర్ ఫీజులు ఎన్నో ఉంటాయి, అలాంటి నేను లేదు డబ్బులు వద్దు, నేను ఉచిత సేవ. అది నాకు అసలు మనుషుల్లో దేవుడు మా గురూజీ. ఇంతవరకు అయితే ఎవరికి ఏదన్నా ఉన్నది అంటే మనం మనస్ఫూర్తిగా సేవ చేద్దామనే భావం తెచ్చుకుంటాం. అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు. ఇప్పుడు 10 మంది మీరందరూ ఆనందంగా ఉంటారు, నేను ఆనందంగా లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ప్రేమ, మంచి మనసు, అప్పుడు మీకు నిజమైంది ఏంటిది అనేది అర్థమైంది. లోపల కదిలి నవ్వుతూనే రసాలు కాబట్టి అందుకనే సాధ్యమైనంత వరకు ఈయన కొంపెత్తుకున్నా మునిగి పీకుతున్నానట నవ్వు దరిద్ర దేవత రాదు, శని కూడా దూరం నాకు గురూజీ దగ్గరికి వచ్చాకనే నా కాల్ పెయిన్ అనేది తగ్గింది. అలానే గురూజీ గారు కూడా జాతక ప్రకారంగా కూడా మనకి ఏదైనా మంచి చెడు అనేది చెప్తారు. హెల్త్ పరంగా నేను బాగున్నాను. గురూజీ సహకారంతో నేను లైఫ్లో కొంచెం సెట్ అయ్యాను. పెయిన్ రిలీఫ్ అయ్యి ఇప్పుడు 4 years నుంచి ఈ కాల్ పెయిన్ అనేది మళ్ళీ నేను ఇప్పుడు తీయలేదు. గురువు దగ్గరికి వచ్చాక రిపీట్ కాలేదు. నామక వస్తే బతుకుడే అదంతా. నువ్వు ఎదుటోనే నవ్వేయడానికి కోసం ఏదో నువ్వు నవ్వుతావు అంతే తప్ప నీ ప్రేమతో నవ్వుతలేవు. ప్రేమతో నవ్వినప్పుడు అందరూ నవ్వుతారు. ఇంతమంది నేను చూశాను కానీ ఇలాంటి గురూజీని ఎక్కడ నేను చూడలేదు. గురూజీ దగ్గర వచ్చి తీసుకొచ్చిన తర్వాత ఖాళీ ఒక 2-3 secondsలే కాళ్ళు ఈజీగా నడిచే మూవ్మెంట్ చేస్తే నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అసలు ఎగ్జాక్ట్లీ ఏముంది అసలు అని నిజంగా అసలు అదొకటి. ఆయనకున్న టాలెంట్కు అసలు ఎంత ఇచ్చినా తక్కువనే, కానీ వద్దండి, డబ్బులు వద్దంట. అదే అంటాడు. ఇప్పుడు ఆయన డబ్బులు అంటే నువ్వు ఇంకొకరికి ఏదైనా హెల్ప్ చేయి అంతే కానీ అని చెప్పి మాకు చెప్పడం కూడా, మాకు అతను ఉంటే కూడా ఎంతసేపు మాట్లాడినా కూడా మాకు అసలు అక్కడి నుంచి లేకపోతే అంత చెప్పడం అంత మంచిగా జ్ఞాననిధి అదే ఇంకా ఉంటుంది. మనస్ఫూర్తిగా ప్రతిదాన్ని ప్రతి వాళ్ళతో ఆనందంగా ఏ మాట మాట్లాడాలనుకున్నా మనం నవ్వుతూ చెప్పుకున్నాడు కాదు. మనం ఏం పెట్టుకోకుండా సేవ చేయగలిగితే ఆ మంచి మనం చేయలే, అమ్మ చేసి. కాబట్టి సంకల్ప బలం గొప్పది. ఇది ఖచ్చితంగా దీన్ని సాధిస్తా అనేది రావాలి మనం. అనే మనం అయ్యో నాకు ఇది వచ్చింది, ఏమైపోతుంది, ఏమో ఇక నేను చచ్చిపోతాం. చచ్చిపోవడది కామను, ఎట్లాగూ చచ్చిపోతాం. కానీ ఒక మంచి చేస్తూ చచ్చిపోతే మనం చేయవలసింది ఏంటి? మంచి పని చేస్తూ నీకు ఎక్కడ పిలుపొస్తే అక్కడ నో ప్రాబ్లం. దీపం ఒక వైద్యుడు అంటే ఒక దీపం వెలుతురు ఇస్తూ అది కాలుతూనే ఉంటుంది. వెలుతురు ఇస్తూ ఆ వెలుతురుకి ఎన్నో జీవరాశులు బతుకుతాయి. కాబట్టి అలాంటిదే కానీ దీపం ఆరిపోదు, కొన్ని రోజులకైనా ఆరిపోదు. కాబట్టి ఇది అలాంటి దీపమే అనుకుని నీవు నిత్యం మంచి ఆలోచిస్తూ పో. పంచ ప్రాణాలై రావా పదా.